అవునా? ఏ విషయం చెప్పిండ్రా? ఏమైంది? లోపటంతా మంచిగానే ఉన్నది కదా? సప్న ఎందుకే గట్లున్నావు డల్‌గా? ఏమైంది చెప్పుర్రి ఏమన్నాడు? ఏమో అత్తమ్మ అంత మంచిగానే ఉందనుకుంటే మళ్ళా ఇదొక టెన్షను. నాకు భయమైతుంది అత్తమ్మ. ఏం మంచిగా అనిపిత్తలేదు. హాస్పిటల్ నుంచి నాకు అచ్చుడితోటే అంత ఏంది అంత మంచిగానే ఉందని చెప్పిండు. మళ్ళా గిట్లా అంటాండు ఏంది అని అనిపించింది. అయ్యో! ఏమైందే పొల్లా? నాకు భయమై పాడైతాంది. ఏమైందే చెప్పే? సీనుగా నువ్వన్నా చెప్పరాదురా? ఏమన్నాడు డాక్టర్ చెప్పు? ఏం లేదమ్మా నువ్వు గంతగానం టెన్షన్ పడకు కానీ అయితే స్కానింగ్ తీసిండు హార్ట్ బీట్ వచ్చింది అని అన్నాడు మంచిగానే అన్నాడు. కానీ సప్నది కొంచెం గర్భసంచి లూజ్ ఉన్నది అన్నాడు. మొత్తం ఇక బెడ్ రెస్ట్ రాసిండు. బెడ్ రెస్ట్ తీసుకోవాలి 3 మంత్స్ 3 మంత్స్ దాడేదాకా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పిండు. ఇక సప్న దానికి టెన్షన్ పడుతుంది. అయ్యో! ఏందిరా డాక్టరు గట్లన్నాడా అయితే? అంత మంచిగానే ఉందనుకుంటే మళ్ళా గట్లన్నాడేంది? మరి గర్భసంచి లూజుంటే కుట్లేత్తార్రా మరి అడగకపోయిర్రు? ఇక అవసరం లేదన్నాడే. అయితే నేను డాక్టర్కి చెప్పిన అయితే మా వైఫ్ ఇట్లా ఏం పనులు చేస్తలేదు అన్ని మా అమ్మనే చూసుకుంటుంది అని చెప్పిన. ఓకే మంచిది అని అన్నాడు. కానీ ఇక ఇంకా ఎంత వీలైతే ఎంత ఎక్కువ రెస్ట్ తీసుకోండి. ఒక 4 మంత్స్ 3 మంత్స్ వెళ్ళేదాకా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే చాలు. ఆ, కొంచెం జాగ్రత్త పడితే ఇక ఏం కాదు. 4 మంత్స్ దాటితే ఏం కాదు అని ఇక డాక్టరే హామీ ఇచ్చిండే. ఇక అందుకే ఇక అవేం అడగలేదు. అత్తమ్మ నాకు ఎందుకో భయం అవుతుంది అత్తమ్మ. మీరు అట్లా ఉండకూర్రి. మీరు డల్గా ఎర్రింది అత్తమ్మ. నేను డల్ కాకుండా అత్తనే సీను నాకు ధైర్యం చెప్పుకుంటా వచ్చిండు. ఏం కాదు కదా అత్తమ్మ, చెప్పుర్రు అత్తమ్మ. నా బిడ్డకు ఏం కాదు కదా. ఆ, నా బిడ్డ మంచిగా ఉంటది కదా అత్తమ్మ. ఏం కాదు తియ్యే టెన్షన్ ఏం పడకు గాని మరి గట్లెందుకు అన్నాడు అని అనిపిత్తాంది. సరే తియ్య ఏం కాదు తీ నువ్వేం బాధపడకు. ఇక మొత్తం బెడ్ రెస్ట్ రాసిండేమో. నువ్వు ఉన్న కాడికే నేను అన్న నచ్చినట్టు చేస్తా. నువ్వు ఏం భయపడకు, నువ్వు అట్లా ఉండకు. ఏం కాదు అన్నడేమో డాక్టరు. సరే తీ ఇక రెస్ట్ తీసుకో మంచిగా. నువ్వు అసలు కింద కాలు కూడా పెట్టుడు అవసరం లేదు. సరేనా? నేనే నీకు అన్ని నీ రూమ్లోకి తీసుకొచ్చి ఇస్తా. సరేనా? ఏంది అమ్మా మళ్ళీ నువ్వు గట్ల ముఖం పెట్టినావు. నువ్వు గట్ల ముఖం పెట్టిన వల్ల సప్న డల్ అయింది. నువ్వు గట్ల ఉండకే ఏం కాదని డాక్టర్ చెప్పిండు కదా. ఏం కాదు ఒక 4 మంత్స్ మంచిగా పడుకుంటే సరిపోతుంది అని అన్నాడు. టాబ్లెట్లు రాసిండే మంచిగా ఆగడానికి. ఆ, నువ్వు ఏం టెన్షన్ పడకు. నువ్వు టెన్షన్ పడి సప్న టెన్షన్ పెట్టి నీకు. సరే తీరా ఇక నువ్వు నాకు అట్లా ఒకటేసారి చెప్పేసరికి నాకు మంచిగా అనిపించలే. సరే తీయే ఏం కాదు తీయే సప్న. నువ్వు అట్లుండకు, మంచిగా ఉండాలి. నువ్వు ఇప్పుడు ఎంత వీలైతే అంత ఎక్కువ సంతోషంగా ఉండాలి. ఏం కత్తి నేను నీకు ఉన్నా కదా. నిన్ను మంచిగా చూసుకునే బాధ్యత నాది. సరేనా? నువ్వేం అట్లుండకు, నంది పెట్టుకోకు. అయ్యో డాక్టర్ ఇట్లా అన్నాడు ఏమన్నా అవుతుందా అని ఏం రంది పెట్టుకోకు. మంచిగా ఉండు, మంచిగా తిను, మంచిగా రెస్ట్ తీసుకో. గంతే మంచిగా ఉంటే అయిపోతుంది.